వెల్కమ్ టు కామర్స్ నాలెడ్జ్. లాస్ట్ క్లాస్లో ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ నేర్చుకున్నాం కదా. టుడే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ బేస్డ్ ఆన్ వ్యాలిడిటీ, ఫార్మేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. ఓకేనా, అవేంటో ఇప్పుడు చూద్దాం. Contracts based on validity are valid contract, void contract, voidable contract, illegal agreement and unenforceable agreement. Okay na? Contracts based on formation are express contract, implied contract, quasi contract and tacit contract. Contracts based on execution are executed contract, executory contract, unilateral contract and bilateral contract. ఈ కాంట్రాక్ట్స్ గురించి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఈజ్ కాంట్రాక్ట్స్ బేస్డ్ ఆన్ వ్యాలిడిటీ. Valid contract అంటే it must be enforceable by law and it must have all the essential elements of a valid contract. అంటే లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అవ్వాలి అండ్ మనం డిస్కస్ చేసిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉండాలి. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. నెక్స్ట్ ఈజ్ వాయిడ్ కాంట్రాక్ట్. దీనికంటే ముందు వాయిడ్ అగ్రిమెంట్ అంటే ఏంటో చూద్దాం. అగ్రిమెంట్ విచ్ ఈజ్ వాయిడ్ అబ్ ఇనిషియో is a void agreement. Void ab initio అంటే void from the beginning అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, అకార్డింగ్ టు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అగ్రిమెంట్ విత్ ఏ మైనర్ ఈజ్ వాయిడ్ అబ్ ఇనిషియో. అంటే మైనర్తో అగ్రిమెంట్లోకి ఎంటర్ అయితే అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిన నెక్స్ట్ మూమెంట్ ఇట్ బికమ్స్ వాయిడ్ అన్నమాట. మరి వాయిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? వాయిడ్ కాంట్రాక్ట్ అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ ఇట్ ఈస్ వ్యాలిడ్ బట్ లాటర్ బికమ్స్ వాయిడ్. అంటే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినప్పుడు అది వ్యాలిడ్ కాంట్రాక్టే బట్ లాటర్ బికమ్స్ వాయిడ్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అండ్ బి ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కదా. ఏ ఈజ్ ఫ్రమ్ ఇండియా అండ్ బి ఈజ్ ఫ్రమ్ చైనా అనుకుందాం. ఏ ఎంటర్డ్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ విత్ బి బట్ సడన్లీ ఏ వార్ డిక్లేర్డ్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. Law says that contract entered with alien enemy is void. అంటే ఎనిమీ కంట్రీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే ఇట్ బికమ్స్ వాయిడ్ అని అర్థం. ఇండియాకి చైనాకి వార్ డిక్లేర్ అయింది కాబట్టి వార్కి ముందు చైనాతో ఎంటర్ అయిన కాంట్రాక్ట్స్ అప్పుడు వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ బట్ వార్ వల్ల దే బికమ్ వాయిడ్ అనమాట. బిఫోర్ వార్ ద కాంట్రాక్ట్ ఈజ్ ఎన్ఫోర్సబుల్. బికాస్ ఆఫ్ వార్ ఇట్ బికమ్స్ అన్ఎన్ఫోర్సబుల్. ఓకేనా. నెక్స్ట్ ఈజ్ వాయిడబుల్ కాంట్రాక్ట్. Agreement which is enforceable by law at the option of one or more parties but not at the option of other or others. అంటే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడానికి దేర్ మస్ట్ బి టూ పార్టీస్ అనుకున్నాం కదా. వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే ఓన్లీ వన్ పార్టీ టు ద కాంట్రాక్ట్ ఈజ్ విల్లింగ్ టు ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్ అండ్ అదర్ పార్టీస్ కన్సెంట్ ఈజ్ నాట్ ఫ్రీ అని అర్థం. ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. యాక్సెప్టెన్స్ మస్ట్ బి ఫ్రీలీ గివెన్ అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ వాంట్ టు బై 1 acre ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ బి, ఓకే, ఫర్ 1 lakh rupees. బి ఈజ్ నాట్ విల్లింగ్ టు సెల్ హిజ్ ల్యాండ్ ఫర్ 1 lakh బట్ ఏ థ్రెటన్స్ బి విత్ ఎ గన్ అండ్ ఎంటర్డ్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్. హియర్ బీస్ కన్సెంట్ ఈజ్ నాట్ ఫ్రీ. ఓకే, సో ద కాంట్రాక్ట్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ఏ బట్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ బి. Here B is called aggrieved party. Aggrieved party ante the person who is suffering అని అర్థం. Next is illegal agreement.
ఇల్లీగల్ అగ్రిమెంట్ అంటే అగ్రిమెంట్ విచ్ ఈజ్ నాట్ లీగల్, అగ్రిమెంట్ ఫార్బిడన్ బై లా. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్ విత్ బి టు కిడ్నాప్ డీస్ సన్ ఫర్ 50 lakh rupees. కిడ్నాపింగ్ ఈజ్ నాట్ లీగల్ కదా, సో ద అగ్రిమెంట్ ఈజ్ ఇల్లీగల్. నెక్స్ట్ ఈజ్ అన్ఎన్ఫోర్సబుల్ అగ్రిమెంట్. Contract becomes unenforceable because of a technical defect. Contract becomes unenforceable due to a technical defect. Okay, example చూద్దాం. A entered into a contract with B to sell his land to B for 20 lakh rupees. But the contract becomes unenforceable because the registration papers are not properly stamped. ఓకేనా? ఇప్పుడు కాంట్రాక్ట్స్ బేస్డ్ ఆన్ ఫార్మేషన్ చూద్దాం. ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్. ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అంటే ఎక్స్ప్రెస్డ్ బై వర్డ్స్ స్పోకెన్ ఆర్ రిటెన్ అని అర్థం. నెక్స్ట్ ఈజ్ ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్. ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ అంటే ఏ కాంట్రాక్ట్ ఎంటర్డ్ ఇంటూ బై ద కండక్ట్ ఆఫ్ ద పార్టీస్ అన్నమాట. అంటే ద కాంట్రాక్ట్ ఈజ్ నాట్ స్పోకెన్ బై వర్డ్స్ అండ్ నాట్ రిటెన్. ఒక పార్టీ ఇంకో పార్టీ యాక్షన్స్ వల్ల అతనితో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే అది ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్. ఓకేనా? నెక్స్ట్ ఈజ్ టాసిట్ అండ్ కాజీ కాంట్రాక్ట్స్. బోత్ ద కాంట్రాక్ట్స్ ఆర్ ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్స్. అంటే టాసిట్ కాంట్రాక్ట్ అయినా కాజీ కాంట్రాక్ట్ అయినా రెండు ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్సే. టాసిట్ అంటే సైలెంట్ అని అర్థం. కాంట్రాక్ట్ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద యాక్షన్స్ ఆఫ్ ద పార్టీస్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు. సడన్గా ఒక కూలీ మీ లగేజ్ తీసుకున్నాడు అనుకోండి. మీరు మీ లగేజ్ని మీ కార్లో పెట్టించి అతనికి మనీ ఇచ్చి పంపించేస్తారు. హియర్ హిజ్ యాక్షన్స్ మేడ్ యూ టు ఎంటర్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ విత్ హిమ్. దట్ ఈస్ టాసిట్ కాంట్రాక్ట్. మరి కాజీ కాంట్రాక్ట్ అంటే ఏంటి? కొన్ని సిచ్యువేషన్స్లో యాక్చువల్గా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకపోయినా లా క్రియేట్ సర్టెన్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ లాస్ట్ హిజ్ వాలెట్, ఓకే, అండ్ బీ ఫౌండ్ ఇట్. లా సేస్ దట్ ఇట్ ఈస్ బీస్ ఆబ్లిగేషన్ టు రిటర్న్ ద వాలెట్ టు ఏ. ఓకేనా? ఏ హ్యాస్ ఎ రైట్ టు గెట్ హిజ్ వాలెట్ బ్యాక్. నాకు దొరికింది కాబట్టి వాలెట్ నాదే అనలేము కదా. హియర్ దెర్ ఈజ్ నో కాంట్రాక్ట్ బిట్వీన్ ఏ అండ్ బి, బట్ లా క్రియేటెడ్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ దీస్ టూ. దట్స్ ఆల్ అబౌట్ కాజీ కాంట్రాక్ట్. ఓకేనా? నెక్స్ట్ ఈజ్ ఈకామ్ కాంట్రాక్ట్స్. ఈకామ్ కాంట్రాక్ట్స్ అంటే కాంట్రాక్ట్స్ క్రియేటెడ్ బై ఎలక్ట్రానిక్ మీన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆన్లైన్లో అమెజాన్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను అనుకోండి. ఐ ఎంటర్డ్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ విత్ ఏ ఈకామర్స్ వెబ్సైట్ కదా. ఇప్పుడు కాంట్రాక్ట్స్ బేస్డ్ ఆన్ ఎగ్జిక్యూషన్ అండ్ పర్ఫార్మెన్స్ చూద్దాం.
ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ అంటే బోత్ ద పార్టీస్ రిసీవ్డ్ కన్సిడరేషన్ అండ్ ద కాంట్రాక్ట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ కంప్లీటెడ్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఎంటర్డ్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ విత్ బి టు సెల్ హిస్ కార్ ఫర్ 20 lakh rupees. A hand overs the car to B and B paid the money. Here the contract is executed. Next is executory contract. ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్ అంటే ఓన్లీ వన్ పార్టీ రిసీవ్డ్ ద కన్సిడరేషన్ అండ్ ద ఆబ్లిగేషన్ ఆఫ్ ద అదర్ పార్టీ ఈజ్ పెండింగ్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, బి పేడ్ 20 lakhs టు ఏ బట్ ఏ ఫెయిల్డ్ టు హ్యాండ్ ఓవర్ ద కార్ టు బి. హియర్ ద కాంట్రాక్ట్ ఈజ్ ఎగ్జిక్యూటరీ. నెక్స్ట్ ఈజ్ యూనిలాటరల్ కాంట్రాక్ట్. యూనిలాటరల్ కాంట్రాక్ట్ అంటే ఓన్లీ వన్ పార్టీ టు ద కాంట్రాక్ట్ ఈజ్ నోన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ద కాంట్రాక్ట్ అనమాట. ఓకే, యూనిలాటరల్ కాంట్రాక్ట్ అంటే ఓన్లీ వన్ పార్టీ టు ద కాంట్రాక్ట్ ఈజ్ నోన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ద కాంట్రాక్ట్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. someone kidnapped my son and I gave police complaint. ఓకేనా, పోలీస్ అనౌన్స్డ్ ఏ రివార్డ్ ఆఫ్ 10 lakh rupees to the person who finds my son. ఇక్కడ పోలీస్ ఎంటర్డ్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ విత్ సమ్వన్ హూ ఈజ్ నాట్ నోన్ అంటే రివార్డ్ తీసుకునే పర్సన్ ఎవరో ముందు తెలియదు కదా. నెక్స్ట్ ఈజ్ బైలాటరల్ కాంట్రాక్ట్. బైలాటరల్ కాంట్రాక్ట్ అంటే ఆబ్లిగేషన్స్ ఆఫ్ బోత్ ద పార్టీస్ ఆర్ పెండింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఎంటర్డ్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్ విత్ బి టు సెల్ హిస్ కార్ ఫర్ 20 lakh rupees. ఏ నాట్ డెలివర్డ్ హిస్ కార్ అండ్ బి నాట్ పేడ్ ద మనీ. ఇక్కడ ఇద్దరు పర్ఫార్మెన్స్ పెండింగ్ ఉంది కదా, దట్ ఈజ్ కాల్డ్ బైలాటరల్ కాంట్రాక్ట్ అనమాట. ఓకేనా, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. ఓకేనా, ఆల్ అప్డేట్స్ అండ్ నోట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామర్స్ నాలెడ్జ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.